ఏంటి కృష్ణ, వీడిక్కడున్నాడేంటా అని చూస్తున్నావా? వీడు నా కొడుకు. మీరింటి నుంచి గెంటేసిన కృష్ణ, ఆ సుధా ఒకే పార్టీ అయిపోయారు. నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను కృష్ణ. ఏమైంది కళ్యాణి? తాతయ్య నన్ను ఇంట్లోంచి గెంటేశాడు కృష్ణ. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి? ఏం జరిగింది? అనిత పిన్ని విషయంలో నేను భద్రాన్ని కలవడానికి వెళ్ళాను. ఎంత పనిచేసావు కళ్యాణి? అనిత పిన్ని పరువు పోకూడదని అలా చేశాను కృష్ణ. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తాతయ్యని నిలదీశాను. అంతేకాని కావాలని తాతయ్యని అవమానించలేదు. తప్పు చేసావు కళ్యాణి. తాతయ్యని ఎదిరించి తప్పు చేసావు. ఆ తర్వాత తాతయ్యని శత్రువులో చూసి ఆ సుధ ఇంటికి వెళ్ళి ఇంకా తప్పు చేసావు. ఇక తాతయ్య ఎప్పటికీ నీ మొహం చూడడు. నేను ఆ సుధ ఇంటికి వెళ్ళడానికి కారణం ఉంది కృష్ణ. అచ్యుతాపురంలో తాతయ్యని ఎదిరించేవాళ్లు కాని, తాతయ్య మాట మీరు ప్రవర్తించేవాళ్లు గాని ఎవరూ లేరు. కాని సుధ మాత్రం తాతయ్య మీద పగతో, ప్రతీకారంతో ఎప్పటికప్పుడు తాతయ్యని, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటో తెలుసా కృష్ణ? రూప ప్రేమించే సుందరి ఎవరో కాదు, ఆ సుధ కొడుకు. అంతేకాదు, ఆ సుధ కావాలని రూపని ప్రేమలో పడేయమని సుందర్ని ఉసిగొలిపింది. ఏంటి కళ్యాణి ఇది? ఇన్ని సమస్యలా? వీటన్నింటినీ అధిగమించి తాతయ్యని నాన్నని కలపడం ఎలా? ఇప్పుడు దానికన్నా ముందు నేను చెయ్యాల్సింది ఇంకోటుంది కృష్ణ. ఏంటది? సుధా సుందర్ల నుండి రూపని, రూప జీవితాన్ని కాపాడాలి. సుధా సుందరికి పగ పంచుతూ ఆ పగతోనే రూపని ప్రేమించి, ఆ ప్రేమని పావుగా వాడుకొని రూప ద్వారా తాతయ్యని, ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తోంది. అందుకే ముందు రూప సమస్యని పరిష్కరించాలి. తాతయ్యకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాలి. ఆ తర్వాత మీ నాన్నని, తాతయ్యని కలపాలి. ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం ఉందా కళ్యాణి? ఎందుకు జరగదు కృష్ణ? ఖచ్చితంగా జరుగుతుంది. కళ్యాణి మీద నమ్మకం ఉంచు. తను చేస్తుంది 100% కరెక్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ తాతయ్య గారి పరువు కాపాడడం ఇంపార్టెంట్. ఏ రోజైతే మీ తాతయ్యకి కళ్యాణి చేసిన పనులకు కారణం ఉందని తెలుస్తుందో ఆ రోజు నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అవును కృష్ణ, ఏ నోటితో అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాడో, కళ్యాణి గురించి తెలుసుకున్న రోజున ఆ నోటితోనే ప్రేమగా పిలిచి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. అవును కృష్ణ, తాతయ్యకి దగ్గరవ్వడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఆయనే నన్ను ప్రేమగా చూసుకునే రోజు వస్తుంది. ఆలోగా నువ్వు కోలుకుంటే అందరం కలిసి తాతయ్యకి నిజం చెప్పి ఒకటైపోవచ్చు. నన్ను నమ్ము కృష్ణ. నమ్మాను కళ్యాణి. అందుకే ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. కానీ నువ్వు సమస్యల్ని ఎదుర్కొంటుంటేనే నాకు బాధగా ఉంది. నా కోసం నువ్వు కష్టాలు పడ్డు నా మనసుని కృంగతీస్తుంది. ఈ కష్టాలు ఎక్కువ రోజులుండవు కృష్ణ.
బాధపడకు. ఇకపై కృష్ణ బాధ్యత మీ మీదుంది. మీరే ఎలాగైనా కృష్ణని నార్మల్ కండిషన్కి తీసుకురావాలి. తప్పకుండా కళ్యాణి. ఒక డాక్టర్గా కాదు, కృష్ణను అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. కృష్ణ త్వరలోనే కోలుకుంటుంది, నేను మాటిస్తున్నాను. అవును కళ్యాణి, నువ్వుకే కృష్ణ గురించి మర్చిపో. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు మర్చిపోయాను, అర్జున్ మిమ్మల్ని చీఫ్ డాక్టర్ రమ్మన్నారు. ఓ కృష్ణ, నేను వెళ్తాను. టేక్ కేర్. ఓకే కృష్ణ, బాయ్. నేను కూడా వెళ్ళొస్తాను కృష్ణ. అలాగే కళ్యాణి, జాగ్రత్త. వీడేంట్రా బాబు, వచ్చినప్పటి నుండి ఆకలితో ఉన్న పులిలాగా ఎప్పుడు ఆవేశంగా ఉంటాడు. ఏంటనాయ్, నీ కోపం చూస్తుండే నీకు బెయిల్ అవసరం లేకుండానే ఈ జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటికి పోయేలా ఉన్నావు. నా దగ్గర జోకులేసినా, నా మీద జోకులేసినా పడ్డానికి నేను కమెడియన్ కాదు. చంపేస్తాను, జాగ్రత్త. అన్నా సారీ అన్నా, ప్లీజ్ అన్నా, సారీ అన్నా, వదిలేనా. ఎంతకే నీ పేరేంట్రా? అన్నా అన్నా నా పేరు కత్తెర సత్యన్నా, చైన్ స్నాచర్ని. ఈ మధ్య చాలా ఎక్కువ చేశానులే, అందుకే దొరికిపోయాను. అవునన్నా, నీ పేరేంటన్నా? భద్రా. మనిషి చూస్తే ఇంత వైలెంట్గా ఉన్నావు, పద్ధతి చూస్తే కోపం వస్తే పక్కొని చంపేసేలా ఉన్నావు. ఇంతకీ జైలుకి ఎందుకు వచ్చావన్నా? ఒక ఆడదాని వల్ల. ఆడదానితో ఆడుకోవటం, వాడుకోవటం తప్ప ఓటమి అంటే ఏంటో తెలియని వాణ్ణి. అలాంటిది ఒక ఆడదాని చేతిలో ఓడిపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసహ్యం. అన్నా, అడుగుతున్నారని కోపం పడొద్దు, అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్గా చెప్పరాదన్నా. డబ్బు సంపాదించడానికి నేను ఎంచుకున్న అతి సులువైన దారి అమ్మాయిల్ని ట్రాప్ చేసి ప్రేమలోకి దించి మోసం చేసి
వాళ్లకు తెలియకుండానే కొన్ని వీడియోలు తీసి అవి వాళ్ళకి చూపించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేయటం. కానీ నాకున్న దారిని మూసేసి నన్ను జైల్లో పెట్టించిన కృష్ణని వదలను. దాన్ని నా మీదకు ఉసుకొలిపిన అనితను కూడా వదలను. నేనే రోజుకైనా ఈ జైలు నుంచి బయటికి వెళ్తాను. ఆ కృష్ణ అంతూ అనిత అంతూ చూస్తాను. అవమానంతో నేనిక్కడ గడుపుతున్న ప్రతి క్షణానికి ప్రతీకారం తీర్చుకుంటాను. అజయ్ కృష్ణ, అమెరికా నుంచి వచ్చిన నీకు అంత్యక్రియలు జరిగే వరకు నిద్రపోను. అమ్మో, వీడు ఆలకం చూస్తుంటే కళ్ళు అమెరికా అమ్మాయి గుర్తుకొస్తే వీడు నన్నేసేలా ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బాబాయ్ ఇది? రోజు పచ్చడి మెతుకులేనా? చికెను మటనో పెట్టవచ్చుగా. నోరు మూసుకొని తినండి రా. మీకు ఈ పచ్చడి మెతుకులే ఎక్కువ. తినండి. చూసావన్నా, నేరస్తులంటే ఎంత చీప్ అయిపోయిందో. అసలు మనం లేకుంటే వీళ్ళకి పని ఏమంటుందా చెప్పు. వామ్మో, వీడు నిజంగానే రాక్షసుడే. తాతయ్య కవిత పేపర్లో మళ్ళీ వచ్చింది. పెద్ద మామయ్య, చిన్న మామయ్య, అమ్మ, అత్తయ్య అందరు రండి. ఏంట్రా, ఏంటి నీ గోళ? ఏమైంది? తాతయ్య కవిత మళ్ళీ పేపర్లో వచ్చింది మామయ్య. అవునా? మీలో మీరే చదువుకొని సంతోషించకపోతే కాస్త మాకు కూడా వినిపించొచ్చు కదా. తప్పకుండా మాధవి. నాన్నగారు రాసిన కవిత ఎంత బాగుందో. బంధాల గురించి రాశారు. అందరూ వినండి. బంధుత్వాలు, రక్త సంబంధాలు మనిషికి దేవుడిచ్చిన వరాలు. బంధువులు మనకి ప్రేమని పంచితే మనం పంచప్రాణాలు వాళ్ళకి అర్పించాలి. వాళ్ళు మనపై ద్వేషాన్ని చిమ్మితే మనం పెద్ద మనసుతో వాళ్ళకి అమృతాన్ని ఇవ్వాలి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా రక్త సంబంధాలకి మనం ఇచ్చే విలువే సంఘంలో మనిషిగా మనల్ని నిలబెడుతుంది. కుటుంబంలో సహృదయులుగా గౌరవాన్ని ఇస్తుంది. ఎంత బాగుందో. చాలా బాగుందండి. అదిగో మావయ్య గారు కూడా వచ్చారు. ఏంటి రాఘవా, పొద్దున్నే అందరూ హాల్లో సమావేశం అయ్యారు? మీ గురించే నాన్నగారు. నా గురించా? అవును నాన్నగారు. మీరు రాసిన కవిత ఈ వారం కూడా పేపర్లో ప్రచురించారు. సరిపోయింది. లక్ష్మి చేసిన ఘనకార్యం వల్ల ఇక వారం వారం నా కవితలన్నీ పత్రికలో వస్తూనే ఉంటాయిగా. ఇంతకీ ఈ వారం వచ్చిన కవిత ఏమిటో? మీలోని భావుకతకు అద్దం పట్టే కవిత నాన్నగారు. బంధాల గురించి, బంధుత్వాల గురించి మీరు చెప్పిన తీరు అద్భుతం నాన్నగారు. ఖచ్చితంగా మీ కవితలు నేటి యువతకి మార్గదర్శకాలవుతాయి. అవును మామయ్య గారు, నిజం. మీరు రాసిన కవితలోని అర్థం మనసులో పాతుకుపోయేలా ఉంది. వినటానికి చాలా బాగుంది. కానీ
అందులోని అక్షరాలు మీ కలంలో నుండి మాత్రమే వచ్చినవా లేక మీ మనసులో నుండి వచ్చినవా? అనిత, ఏంటో మాటలు? పర్వాలేదండి, ఈ మధ్య మీరు మాట్లాడుతున్నారు. తప్పుగా అనుకోకండి మావయ్య గారు. ఎప్పుడూ నోరు విప్పని వారు సడన్ గా అలా అనేసరికే అడిగేశాను. నీ మాటల్లో ఏదో తేడా ఉంది. ఆ తేడా ఏంటో నేనే చెప్తాను మావయ్య గారు. అనిత, మావయ్య గారితో అలాగేనా మాట్లాడేది? నన్ను ఆపొద్దక్క. నేను తప్పుగా మాట్లాడినప్పుడు మీరు చాలాసార్లు నన్ను మందలించారు. ఇప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను. అందుకే నాకెవ్వరూ అడ్డు రాకండి. క్షమించండి మావయ్య గారు. నా మాటలు మిమ్మల్ని ఎదిరించినట్టుంటే ఏమనుకోకండి. బహుశా మీరు రాసిన కవితల్లోని కొన్ని లైన్లు మీరు మర్చిపోయినట్టున్నారు. నువ్వు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు. మీకు అర్థమైంది మావయ్య గారు నేనెవరి గురించి మాట్లాడుతున్నానో. బంధాల గురించి, బంధుత్వాల గురించి మీరు రాసిన కవిత ఒక రకంగా నాకు ఆశ్చర్యం కలిగించింది మావయ్య గారు. అనుబంధాల విలువల గురించి అంత గొప్పగా చెప్పిన మీరు అంత తేలిగ్గా రక్త సంబంధాన్ని ఎలా కాదనుకున్నారో ఎంత ఆలోచించినా నా బుర్రకు తట్టడం లేదు. ఒక ఆడపిల్లని చలిలో నిలబెట్టినప్పుడు అది మీ మొండితనం అనుకున్నాను. అందరూ ఆ అమ్మాయికి సపోర్టుగా మాట్లాడినా నేను మీ వైపు మాట్లాడాను. అప్పుడు నాకు తెలియలేదు మావయ్య గారు కృష్ణ విలువేంటో. కవితలు పేపర్లో వేయించినప్పుడు మీరు లక్ష్మీ వదిన మీద అరిస్తే మీ సొంత విషయాలు పంచుకోవటం మీకిష్టం లేదేమో అనుకున్నాను. కానీ ఈరోజు కవిత చదివినప్పుడు నాకు అర్థమైంది. మీ రాతలకి చేతలకి ఉన్న తేడా బయట పడుతుందేమో అన్న భయంతో మీరు వదిన మీద అరిచారని. అనిత, ఏంటది చిన్న పెద్ద తేడా లేకుండా? ఆ తేడాయే బావగారు ఇంట్లో ఉన్న వాళ్ళ నోళ్లు కట్టేసింది. లేకపోయుంటే ఇవే ప్రశ్నలు మనలో చాలా మంది అడిగేవాళ్ళు. అనిత, అనిత, వెళ్ళని నారాయణ. ఇప్పుడు మనం ఏం చెప్పినా అనిత వినిపించుకునే పరిస్థితిలో లేదు. అంటే ఆ పని మనిషి ఇంట్లోంచి మాత్రమే వెళ్ళింది, ఇంట్లో వాళ్ళ మనసుల్లోంచి కాదు. అది జరుగుతుంది. హాయ్ రూపా. ఏమైంది రూపా అలా మాట్లాడుతున్నా? సరే నువ్వు వచ్చే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. సుందర్, ఎక్కడికి? రూపని కలవడానికేనా? రమ్మని ఫోన్ చేసినట్టుంది. బహుశా నా గురించి చెప్పడానికేనేమో. పాపం పిచ్చిది, తనకేం తెలుసు ఇప్పుడు మనిద్దరం ఒకటే అని. అసలు విషయం తెలియక నా గురించి, మీ ప్రేమ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. వెళ్ళి తనను ఓదార్చు. సారీ, ఓదార్చినట్టు నటించు. చూసావా, నీ ప్రేమంతా నటనే అని తెలిసినా ఇంకా నాకు నమ్మకం కలగట్లేదు. నచ్చావు సుందర్. నీ ప్రేమ నిజమైందని నన్నే నమ్మించగలిగావంటే నిజంగా నువ్వు చాలా అద్భుతంగా నటించావు. గ్రేట్.
ఆ రోజు నీ ప్రేమలో నిజాయితీ ఉందని నమ్మి రూపని నిన్ను కలుపుతానని మాటిచ్చాను. కానీ ఈ రోజు నీ ఆశయం నెరవేరడానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. అప్పుడు మీ ప్రేమని గెలిపించాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. దానికోసం నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క విషయం సుందర్, అనుకున్నది సాధించే వరకు నువ్వు ఆ కుటుంబాన్ని ద్వేషించే సుధ కొడుకువే అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ రూపకి తెలియనివ్వకు. జాగ్రత్తగా ఉండు సుందర్. రూపకు ఆ విషయం తెలిస్తే పరిస్థితులు తారుమారైపోయే అవకాశాలున్నాయి. ఆ మాత్రం నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నా పిచ్చిగాని ఇంతకాలం మీ పరిచయంలో రూపకి నీ కుటుంబం గురించే తెలియలేదు అంటే నువ్వు ఎంత బాగా మేనేజ్ చేశావో అర్థమవుతూనే ఉంది. నేనే అనవసరంగా కంగారు పడుతున్నాను. వెళ్ళు సుందర్, రూప వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆమె మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందమ్మా. తను మాట్లాడిందంతా నేను విన్నాన్రా. మాటల్లో తేడా ఉన్నా మనకు సహాయం చేస్తానని మాటిచ్చింది కదా, అది చాలు. నాకు సహాయం చేయడానికి ప్రయత్నించినందుకే కృష్ణ ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది వదినా.